సింధూరనైతే ఎస్ఐ పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ అయితే ఎందుకు పిలిపించారు నన్ను అని సింధూర అడిగేసరికి నీకొక నిజం చెప్పడానికి పిలిచాము అనేత అంటూ ఉంటాడు. ఏంటా నిజం అని సింధూర అడిగేసరికి నీ పసుపు కుంకాలని దూరం చేసింది ఎవరో తెలుసుకున్నాం అనేత అనేసరికి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. నీ పసుపు కుంకాలని దూరం చేసింది ఎవరో కాదు అని చెప్పేసి నీ మీ అత్తయ్య చెంచలమ్మ బద్ధశత్రువైన విజయమ్మ అనేత అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అనేసరికి సింధూరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి విజయమ్మ మా అత్తయ్య కొడుకుని చంపేసిందా అనేత అనుకుంటూ ఉంటుంది. అవును, ఆ రోజు చిరుతపురితో పాటు కార్తికేయను కూడా చంపేసింది విజయమ్మే అని ఆ విషయం తనకు కూడా తెలియకుండా జరిగింది అనేది ఎస్ఐ అయితే చెప్తూ ఉంటాడు. ఆ విషయం చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర. ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే సింధూరకి ఆ నిజం చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సింధూర అయితే చంచలంకి ఆ నిజం చెప్పడానికైతే ఇంటికి వస్తూ ఉంటుంది. ఇలా చంచలమ్మ ఇంటికి వచ్చిన సింధూరం అదే టైంలో చంచలమ్మ అయితే కేశవతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. గుళ్ళో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, కొన్ని పనులున్నాయి అనేది అంటూ ఉంటుంది. ఏంటి చంచలమ్మ అని కేశవ అడిగేసరికి మొన్న ఇంట్లో హోమం చేయడానికి అన్ని పూజలు చేశాం కదా, కానీ అది జరగలేదు, వాడికి మనశ్శాంతి లేదు, అందుకే గుళ్ళో మళ్ళీ శాంతి హోమం అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను, గుళ్ళోనైనా పూజ చేస్తే వాడికి మనశ్శాంతి లభిస్తుందని నేను మళ్ళీ అరేంజ్ చేశాను అనైతే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న సింధూర అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్తే అత్తమ్మ మనసు ఇంకా ఇదవుతుందేమో అన్నట్లుగైతే ఆలోచిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలా వద్దా అని అయితే సతమతం అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వాళ్ళైతే పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సింధూర నిజం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతుంది.